ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. మెదక్, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విత్డ్రాపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం దారుణమన్నారు నేతలు. ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎన్నికలు, పదవులే లక్ష్యంగా అధికార పార్టీ పనిచేస్తోందని మండిపడ్డారు. మండలి విపక్ష నేత షబ్బీర్ అలీకి బెదిరింపు కాల్ రావడంపై జూబ్లీహిల్స్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు లీడర్స్. సాయంత్రం 5:42 శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారికి ఫోన్ నంబర్ 69542335 నుంచి ప్రాణహాని చేసే విధంగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత కొన్ని రోజులుగా అన్ని స్థాయిలో జరుగుతున్న విషయం. ఇక ఫైనల్గా అపోజిషన్ లీడర్ను కూడా నీచమైన భాషలో మాట్లాడుతూ కేసీఆర్ మీద చాలా మాట్లాడుతున్నావు, నిన్ను లేపేస్తాము. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఒక శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిని ఫోన్ చేసి నువ్వు ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మేము నిన్ను చంపేస్తాం అని ఈ విధంగా మాట్లాడడం బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని కూడా తెలియజేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ కూడా అధికారికంగా ఈ విషయాన్ని కంప్లైంట్ చేస్తున్నాం. ఇమీడియట్ గా చర్యలు తీసుకోకుంటే మరి దీని మీద అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రమేయం ఉందని చెప్పి మేము అనుకోవాలి. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నిన్ను లేపేస్తామనేటువంటి దాని యొక్క సంకేతం ఏంటిది? ఈ ప్రభుత్వ ఒత్తాసు ఉన్నదని అతనికి, లేక ఈ ప్రభుత్వం సమర్థిస్తుందని, లేక ఈ ప్రభుత్వం మద్దతు తీసుకుని ఇటువంటి చర్యకు పాల్పడవచ్చునని అనేటువంటి యొక్క ధైర్యం తప్ప ఇంకేమైనా ఉన్నదా అని దీన్ని గోచరిస్తుంది. అందుకు నేను ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఈ థ్రెటనింగ్ సంకేతం ఏంటిదంటే ఈ ఫిరాయింపుల్లో కానీ, లేక పార్టీలు మార్పించుకోవటం కానీ, లేక మెజార్టీ లేని చోట మెజార్టీని పెంచుకోవటానికి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు బెదిరిస్తూ, అదిరిస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ, ఆ తర్వాత అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు, అన్ని విధాల యొక్క పద్ధతుల్ని, అనైతిక పద్ధతుల్ని వివరిస్తున్నారనే దానికి ఇది సంకేతం.